ఏపీ శాసన మండలి సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. మెడికల్ కాలేజీల బిల్లుపై మండలిలో రగడ మొదలైంది. హజ్ యాత్రపై మంత్రి సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలపై సభలో ఒక్కసారిగా దుమారం చెలరేగింది. హజ్ యాత్రని అవమానించేలా మంత్రి మాట్లాడారని, వెంటనే మంత్రి సత్యకుమార్ తాను చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. 100 ఎలుకల్ని తిన్న పిల్లి అని మంత్రి చేసిన వ్యాఖ్యలపై సభలో దుమారం చెలరేగింది. चौचूहा काके बिल्ली हज निकला 100 ఎలకలు తిన్న బిల్లి ప్రాయచిత్తం కోసం హజ్జుకు పోయిందట అధ్యక్ష. విధ్వంసం సృష్టించి 8,840 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే కేవలం 1,400 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో వైద్య విద్య చదవాలనుకున్న పేద కళలను ఛిద్రం చేసిన వాళ్ళు ఇవాళ మళ్ళీ అడుగుతున్నారు అధ్యక్ష. సామెత అంటే కూడా అర్థం కాని మహామేధావులు అధ్యక్ష ఇప్పుడు వాకౌట్ చేయడానికి సాకు చూస్తున్నారు అధ్యక్ష. వినాలి అధ్యక్ష, అన్నిటికీ సమాధానం చెప్తా వినమనండి అధ్యక్ష. సమాధానం చెప్పలేక ఇవాళ హజ్ అని చెప్తే హజ్ అంటే మాకందరికీ గౌరవప్రదమైంది అధ్యక్ష. మైనార్టీల కోసం ఇవాళ ప్రత్యేక మంత్రిత్వ శాఖ ద్వారా అనేక కరం సీకో కమారో నయి మంజిల్ నయి సబేరా తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. ఇవాళ ముస్లింలను పేదరికం పైకి తీసుకొచ్చిన ప్రయత్నం చేస్తున్నారు. హక్కుల కోసం మాట్లాడుతుంది నరేంద్ర మోడీ గారు అధ్యక్ష. ఇవాళ నాగుల మీద దూదేతుల గురించి మాట్లాడుతున్నది ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. వీళ్ళేంటి అధ్యక్ష, వీళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష. హజ్ అనే పదం ఇక్కడ నాకు ఒక విషయం చెప్పండి అధ్యక్ష. ముస్లిం మైనార్టీలను నేను కోరుతున్నా, ఈ సభా మాధ్యమంగా మీ మాధ్యమంగా హజ్ గురించి ప్రస్తావించడం అన్పార్లమెంటరీ అయితే నేను ఆ శబ్దాన్ని వెనక్కి హజ్ అనే పదాన్ని వెనక్కి తీసుకుంటాను అధ్యక్ష. అన్పార్లమెంటరీ అయితే ఆ పదాన్ని వెనక్కి తీసుకుంటాను అధ్యక్ష. హజ్ యాత్ర అంటే ప్రతి ఒక్క ముస్లిం మైనార్టీలు కూడా అధ్యక్ష, ప్రతి ఒక్కరూ జీవితంలో ఒకసారి హజ్ చేయాలా అనేది అందరి కోరిక ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా కాశీకి వెళ్ళాలన్నా కూడా, ఎక్కడ పాశ్చాత్య దేశాలకు వెళ్ళాలంటే కూడా అందరి కోరిక ఉంటుంది అధ్యక్ష. అందరి మనోభావాలకు కూడా అందరు మేము గౌరవిస్తూ కూడా ఎప్పుడు ముస్లిం మైనార్టీల విషయంలో ఇలా మాట్లాడి మన మనోభావాలను దెబ్బతినే విధంగా మాట్లాడాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. అన్పార్లమెంటరీ తీసేయండి. అన్పార్లమెంటరీ ఏదైనా ఉంటే ఐఎమ్ సారీ టు సే సార్, తీసేయండి. అన్పార్లమెంటరీ తీసేయండి సార్. అది తప్పేం లేదు సార్. నథింగ్ రాంగ్ సార్, నథింగ్ రాంగ్ సార్. రికార్డ్ చూడండి సార్, రికార్డ్ చూడండి సార్. ఈ శాసన మండలి ఈ సెషన్ స్టార్ట్ అయిన ప్రారంభించిన దగ్గర నుంచి మనం చూస్తున్నాం అధ్యక్ష. ఎందుకో కానీ అంటే పేరు నేను కోట్ చేయకూడదు కానీ మంత్రి గారు మరి ఆయన బాధ్యతని విస్మరించి ఎప్పుడూ కూడా హార్ష్ పదాలతో ఏదైతే వాడుకున్న పదాలు ఉన్నాయో వాడుకుంటూ మతాలను కానీ వ్యక్తులు కానీ మరి దూషిస్తూ మాట్లాడడం అనేది సంబంధం కాదు అధ్యక్ష.